మన సిద్దిపేటకు ఒక కుంభమేళ వాతావరణాన్ని తీసుకొస్తుంది. అలహాబాద్లో కుంభమేళకు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తే సిద్దిపేటకు శివాజీ జయంతి ప్రతి సంవత్సరం తీసుకువస్తుంది. అటువంటి కుంభమేళ వాతావరణాన్ని సందర్భంగా అంటే గతంలో జరిగిన 2-3 సంఘటనలు మీ ముందు పంచుకునే ప్రయత్నం చేస్తాం. ఛత్రపతి శివాజీ జయంతి 1925 లాస్ట్ ఇయర్ జరుపుకున్న తర్వాత మనం 2025 శివాజీ జయంతి మనం ఉత్సవం జరుపుకున్న తర్వాత కరెక్ట్గా 2 నెలల తర్వాత ఒక హృదయ విదారకమైన సంఘటన జరిగింది. దాన్ని మననం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఎటువంటి సంఘటన? పహల్గాములో కరెక్ట్గా మనం ఫిబ్రవరి 19 నాడు మనది ఇదైతే కశ్మీర్లో ఉన్నటువంటి పహల్గాములో పాకిస్తాన్ తీవ్రవాదులు హిందువులను రెడ్డి అని చూడలేదు, రావు అని చూడలేదు, కమ్మరి అని చూడలేదు, కుమ్మరి అని చూడలేదు, బ్రాహ్మణ చూడలేదు, క్షత్రియ చూడలేదు, వాళ్ళందరికీ కల్మా వచ్చా లేదా అని చూసి చదివించి చదవకపోతే వీడు ముస్లిం కాదు, వీని చంపేసేద్దామని ఆ రోజు నాడు చంపిన సంఘటన. ఎటువంటి సంఘటన? మన తెలంగాణలో కూడా అటువంటి నాయకుడు ఈ మధ్య తయారైండు. ఇంతకుముందు భారతదేశంలో పోలీసులు పక్క తప్పుకుంటే 15 నిమిషాలు పక్క తప్పుకుంటే హిందువులను లేకుండా చేస్తామన్నవాడు ఈ మధ్య కాలంలో ఒక ఉపన్యాసం మాట్లాడుతూ నువ్వు కుమ్మరా, కమ్మరా, రెడ్డి, రావా, వెల్మనా ఏది అక్కర్లేదు, కల్మా చదివితేనే వాడు మావాడు, లేకపోతే మావాడు కాదు అన్నవాడు. ఏదైతే పాకిస్తాన్ తీవ్రవాదికి ఎటువంటి మనస్తత్వం ఉంటుందో ఇక్కడున్న అసదుద్దీన్ ఓవైసీకి అలాంటి మనస్తత్వం ఏమో ఉంటుంది. అంటే ముస్లిం అయితే మావాడు, వీడైతే మావాడు కాదు అని అంటే మన దేవీ దేవతలకు మనం సమర్పించే పండ్లపైన, దేవీ దేవతలకు సమర్పించే పుష్పాలపైన ఉమ్ముతున్నటువంటి వాడు, భోజనం చేసే టిఫిన్లపైన, బిర్యానీలపైన మా మతాచారం ప్రకారం మేము ఉమ్ముతామనే మనస్తత్వం ఉన్న షాపులలో మనం ఎందుకు కొంటాం? ఎట్టి పరిస్థితుల్లో కొనాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా చెప్తున్నాను. అట్లాగే 2 నెలల క్రితం ఒక సంఘటన చూసినాం మనం. బంగ్లాదేశ్లో దీప్ చంద్ర దాస్ అనే వ్యక్తిని చంపేసేసి అతని పైన నృత్యం చేసి డ్యాన్సులు చేసిన పైశాచిక కాండం చూసినాం. అయినా కూడా వాళ్ళ పైశాచికత్వానికి హద్దే లేకుండా పోయింది. ఎటువంటి అంటే చెట్టు కట్టేసేసి, స్తంభాన్ని కట్టేసేసి, పెట్రోల్ పోసి నిప్పంటించిన వాళ్ళని చూసినాం. బంగ్లాదేశ్లో అంతకంటే ముందు ఏం చూసినాం? బంగ్లాదేశ్లో స్త్రీ అయితే చాలు 12 ఏళ్ళ పసిపాప నుండి 60 ఏళ్ళ వృద్ధురాల వరకు స్త్రీ అయితే చాలు వెంటాడి రేప్ చేసిన సంఘటనలు చూసినాం. హిందువు అయితే చాలు వాళ్ళ బట్టలు ఇప్పించి వాళ్ళ వేట కుక్కలతోటి మర్మాంగ వాళ్ళని కొరికిపించి వేట కుక్కలతోటి చంపించిన సంఘటనలు చూసినాం. హిందువుల ఆస్తులు అయితే ఎన్నో తగలబెట్టిన సంఘటనలు చూసినాం. ఇటువంటి సంఘటనలు ఎన్నో చూస్తున్నాం ఈ మధ్య. పశ్చిమ బెంగాల్లో చూడలేదా? మన దగ్గర కశ్మీర్లో చూడలేదా? ఈశాన్య రాష్ట్రాల్లో చూడలేదా? ఇటువంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో కూడా మన మల్కాజిగిరిలో మన దేవాలయం పైన అపవిత్రం చేసే ప్రయత్నం చేశారు. ఎన్నో దేవాలయాల మీద ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి మనం ఈ సందర్భంగా ఒకటే నిర్ణయంతో హిందువులను జాగృతం చేసే ప్రయత్నం చేస్తాం. ఆ రోజు నాడు భారతదేశంలో ఛత్రపతి శివాజీ పుట్టే సమయానికి ఎటువంటి పరిస్థితి ఉందో ఒక్కసారి చూస్తాం. భారతదేశంలో ఒక చేతిలో ఖురాన్ పట్టుకొని, ఒక చేతిలో ఖడ్గాను పట్టుకొని అల్లాహు అక్బర్ అనుకుంటూ మన భారతదేశం పైన దాడి చేస్తుంటే స్త్రీ కనిపిస్తే చాలు మానభంగాలు చేసుకుంటారు. హిందూ స్త్రీ కనిపిస్తే చాలు మానభంగాలు, రేపులు చేసుకుంటూ పోయినారు. హిందూ దేవాలయాలు కనిపిస్తే చాలు కూలగొట్టుకుంటూ పోయినారు. గోమాతలు కనిపిస్తే చాలు చంపుకుంటూ పోయినారు. అటువంటి జాతి ఉన్న సమయంలో, అటువంటి దాడులు జరుగుతున్న సమయంలో ఒక 13-14 సంవత్సరాల బాలుడు తోరణ దుర్గంతో మొదలుపెట్టి 1100 దుర్గాల్ని జయించి భారతదేశంలో హిందూ సామ్రాజ్య స్థాపన చేసిన ఛత్రపతి శివాజీ మనకు ఆదర్శం కావాలి. మన భారతదేశంలో ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఒక ఎంఐఎంకి సంబంధించిన లీడరు ఈ మధ్యకాలంలో ప్రగల్భాలు, ప్రేలాపనలు పేలుతుండ్రు. ఏమని ప్రేలాపనలు పేలుతుండో? రాబోయే రోజులన్నీ మాయే, మేము కనుక దాడి చేస్తే మీకు పారిపోవడానికి సందులు ఉన్నాయని ఆ రోజు నాడు వాడు ప్రగల్భాలు పలుకుతుండు. కానీ మాకు ఆ రోజు నాడే ఛత్రపతి శివాజీ
చేసి చూపించుండు. షయిస్తా ఖాన్ అనేవాడు 1,00,000 మందితో పూణే నగరాన్ని దిగ్బంధనం చేస్తే ఒక ఛత్రపతి శివాజీ 100 మందితో దాడి చేస్తే పారిపోవడానికి వానికి గల్లీలు సరిపోలేదు, కిటికీలు దుక్కి పారిపోయాడు షయిస్తా ఖాన్ అనేవాడు. మనం హిందూ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. కేవలం మన అమ్మాయిల్ని లవ్ జిహాద్ పేరుతోటి ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం చాలా జాగ్రత్తగా కనిపెడుతూ మన అమ్మాయిల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే మన అమ్మాయిల వైపు చూసే కళ్ళను తీసేసే పరిస్థితిని మనకి క్రియేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నాను, మన దేవాలయాలపైన కనుక దాడి చేయాలని మనకి ఏమన్నా అనిపిస్తే భయం పుట్టే రీతిలో హిందూ యువతను జాగృతం చేయాల్సిన అవసరం మన పైన ఉంది. గోవులను కనుక తరలిస్తూ ఉంటే కుక్కి గోవులను డీసీలలో వాటిలలో తరలిస్తుంటే మన ప్రతి ఊరిలో ఒక దిగ్బంధనం చేసి మన జిల్లా నుండి దాటనీయకుండా ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ ముందుకు తీసుకొని వచ్చి మీరు శిక్షిస్తారా, మమ్మల్ని శిక్షిస్తారా అని అడగాల్సిన పరిస్థితి ఉంది. మనం హిందువులందరం కూడా గడప లోపలనే మనం కులంగా అనుకోవాలి. గడప దాడితే హిందువులుగా భావిస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు పోలీసు వాళ్ళు మాకు చాలా సహకరించారు, పోలీస్ సోదరులు సహకరించారు. కానీ దేశ రక్షణలో ఎలాగైతే ఆర్మీ వాళ్ళు ఎలాగైతే దేశ రక్షణలో ఉంటారో, బార్డర్లో ఉంటారో, పోలీసు వాళ్ళు శాంతి భద్రతలను కాపాడుకోవడం కోసం మన నగరంలోనే ఉంటూ మన మధ్యనే ఉంటూ రక్షిస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, వారికి కొంతమంది రాజకీయ ప్రలోభాలకు లోబడి రాజకీయ ఒత్తిడిలతోటి మమ్మల్ని నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నిర్బంధం పోలీస్ సోదరులు గమనించాలి. ఈ రోజు నాడు శివాజీ జయంతి రోజు నాడు కల్వకుంట్ల కాలనీలో శివాజీకి సంబంధించిన జయంతి చేస్తుంటే వాళ్ళ మీద ఆ ఫ్లెక్సీలు చింపేసేసి చేసారు. మేము చలో కల్వకుంట్ల అంటే ఏ విధంగా ఉంటుంది, మేము సంయమనం పాటిస్తున్నాం. ఆ సంయమనాన్ని అర్థం చేసుకొని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు సహకరించాలని కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.